టీవీ6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులతో మోదీ రాఖీ వేడుకలు. సీఎం రేవంత్ కు రాఖీ కట్టిన మహిళా నేతలు. సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు బ్రహ్మకుమారులు. ప్రతి అన్నకు తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు వైఎస్ షర్మిల. గ్రామసభ నిర్వహణకై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. పవన్ కళ్యాణ్ ఇంజనీరింగ్ అద్భుతం సాధించిన కన్నయ్య నాయుడుకి అపూర్వ స్వాగతం. దేశవ్యాప్తంగా రక్షాబంధన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తున్నారు. ప్రధాని మోదీ సైతం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇవాళ ఉదయాన్నే ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనంతరం చిన్నారులంతా ఒక్కొక్కరుగా వచ్చి మోదీ చేతికి రాఖీలు కట్టారు. సందర్భానుసారం విభిన్న వేషధారణతో ఆకట్టుకున్న మోదీ రాఖీ పండుగ కూడా తన ప్రత్యేకం చాటుకున్నారు. మోదీ ధరించిన దుస్తులు నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నారు. ఆయన ఇవాళ తెల్లటి కుర్తా, లేత ఆకుపచ్చ జాకెట్ ధరించి ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికలో 2024లో ప్రస్తుత ఉపాధ్యక్షులు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ దూసుకుపోతున్నారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించేందుకు డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ సిద్ధమవుతున్న వేళ కమలా డెమోక్రటిక్ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని కలిగించే వార్త ఇది. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఆడబిడ్డలు తమ పుట్టింటికి చేరుకుని రక్తం పంచుకు పుట్టిన సోదరులకు రాఖీలు కట్టి బహుమతులు అందుకున్నారు. అలాగే వారి ఆశీర్వదనాలు పొందుతున్నారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రజాప్రతినిధులందరికీ మహిళలు రాఖీలు కట్టేందుకు క్యూ కడుతున్నారు. రుణమాఫీ మొత్తం చేయలేకపోయాం, మిగిలిన 12,000 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామంటూ ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి రైతన్నకి రుణమాఫీ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పి నెల తిరగక ముందే ఒకేసారి ఇప్పటికే సుమారు 19,000 కోట్లు రైతుల ఖాతాలో రుణమాఫీ కింద జమ చేశాం. రేవంత్ రెడ్డికి సన్మానం చేసిన క్షత్రియ కుల సంఘ సేవా సమితి ప్రతినిధులు. తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు కాపాడి ఇంజనీరింగ్ అద్భుతం సాధించిన కన్నయ్య నాయుడుకు హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికింది. ఆయన నివాసం వద్ద కాలనీవాసులు అపూర్వ స్వాగతం పలికి సన్మానించారు. నెల 10న తుంగభద్ర జలాశయం ప్రవాహంలో 19వ గేటు కొట్టుకుపోయింది. నీటి వృధాను అరికట్టడానికి సీఎం చంద్రబాబు డ్యాం గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పిలిపించారు. 4 రోజుల్లో స్టాప్ లాక్ గేటు విజయవంతంగా అమర్చించి దేశంలోని తొలిసారిగా ఇంజనీరింగ్ అద్భుతాన్ని సాధించారు. ఈ సందర్భంగా కన్నయ్య నాయుడుకి కాలనీవాసులు పూలమాలలు సాల్వతో సన్మానించి డీజే ఏర్పాటు చేసి ర్యాలీ తీసుకెళ్లారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన పార్టీ మహిళా నేతలు, సీఎం చంద్రబాబు గారికి రాఖీ కట్టిన మహిళా నేతలు బ్రహ్మకుమారులు.
మంత్రి నారా లోకేష్ కు రాఖీ కట్టిన మంగళగిరికి చెందిన మహిళలు. రాఖీ పండుగను పురస్కరించుకుని సోదరులకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. నా జీవితంలో రాజకీయ ప్రస్థానంలో అడుగడుగున అండగా ఉంటూ రక్త సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ అనే బంధంతో నాకు తోబుట్టులా నిలబడి అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలని తెలిపారు. వెలకట్టలేని బంధాలను వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం అని అన్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని నా ప్రార్థన అంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో ఈ నెల 23వ తేదీన గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సచివాలయం నుంచి సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని అన్నారు. గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కళలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సిటీలో పలు పరిశ్రమల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు industrialists in Sri cities to make Andhra Pradesh also number 1 in cost of doing business and speed of doing business. So only you can do it. So since because of the time, I don't want to go more. We want to hear from you and see how you can take Andhra Pradesh back to its glory, what it was few years back. And why I'm telling this, sir, in a way it is pinching me because 2016 was the last time a Chief Minister has visited Sri City. So we had a vacuum or whatever we call for 9 years. So we are very excited. So wish we had more time, but you should, as you said, you will come more often. We want to see you more often and address the thing. And we want to complete our dream of creating 100,000 jobs. And in the bus, you are telling about how to make Sri City also educational hub. And we want to make Sri City the best industrial city in the country. Thank you, sir. You want to say anything? Okay, Mike. You can give mic for him. Yeah, he represents Daikin. Daikin CEO couldn't be here because of Raksha Bandhan, Mr. Java. Mr. Java has met you several times in 2016-17 period when we are trying for Daikin to come to Andhra Pradesh. But they finally came 2 years back and he sent a special message. Please read it out and be brief. Yeah, thank you. Yeah, thank you, Andy. Na peru Nimagedda Kutumrao. I had the Daikin operations in South. Once again, congratulations, sir. Meeru Chief Minister avataనికి మా రాష్ట్రానికి మళ్ళా తిరిగి వచ్చినందుకు. మీరు చూశారు వీడియోలో సన్నారెడ్డి గారు చూపిన దాంట్లో 2017లో మీరు జపనీస్ కంపెనీస్ రావాలన్నారు. దాంట్లో డైకిన్ బీయింగ్ ది నంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ కమ్ టు ఇండియా ఇన్ ఎ బిగ్ వే అండ్ దట్ టు ఇన్ శ్రీ సిటీ. వీఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ శ్రీ సిటీ. We have built up almost 75-acre land. We have taken another 33 acres and you are working for another 200-acre land
to build up huge facilities to cater to the entire world. So entire world air conditioning requirements will be met from CCT. So that will be happening only under your vision, sir. You are a great man. You have seen the vision in 2017. Now in 2014 we are implementing, 24 we are implementing it. Sir, expansion law, what we feel is that lack of skilled manpower. Because we have money, we have land, but we don't have the skill manpower with us. So we are trying as a Daikin company, we are trying our best to skill our manpower in the country, especially AP. So what will be your vision, sir? Because you are a visionary. We want to know from you how we can improve our skills of our people, whether it is girls or boys, so that we can match and take them into our factories. Thank you, sir. Minister, 2 minutes. Minister, 2 minutes. Only 2 minutes. Honorable Chief Minister, so you have seen last government how it was. No Chief Minister has visited Sri City, and sir other day was saying that speed of business is very important, not ease of doing business. Speed of business, you people have to work towards that. And he said the industrial policy also should be the best of 5 states in India. So we are working towards it. Sir has given some remarks on it. We are working towards it and we'll do our best. Our team and me are always available. We'll do our best because Sir is known for industrial friendly Chief Minister in India, in the world. Our biggest brand is CBN, sir. You all know that. So we will improve on always. I mean, whatever you have, any issues, any problems, anything, we are always available at disposal and we will do our best. And you will see Andhra Pradesh growing very well in coming next 5 years. You will see a lot of industries, lot of confidence is building right now with a lot of industrialists around the world. They are planning to come to Andhra Pradesh. We have to just bring in new policy and sir is always there. So our biggest brand is CBN, sir. So we will do our best. Thank you. Honorable Minister for Industries, respected Sri T.G. Bharat, Honorable Chairman Sri City, Mr. C.N. Raju, respected Ravichandra Sannareddy, who is looking after real time in Sri City, and my secretary and officers and industrial friends. Always I am having so much of pleasure in interacting with industrialists. You are creating jobs, you are creating wealth. When you create wealth, automatically government will get more revenue. Thereby we can do better welfare, better empowerment. Then only what all we have to serve the people at most efficiently, it will happen. Not now. That is my brand from the beginning. I am pro-investment in India. Economic reform started in 1991. I became chief. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఎక్స్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్ట సుఖాల్లో నేను తోడుగా ఉంటానంటూ ట్వీట్ చేశారు. గతంలో కవిత రాఖీ కట్టినప్పటి ఫోటోతో పాటు ఆమె జైలుకు వెళ్తున్నప్పటికీ ఫోటోను షేర్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఏడాది మార్చి 15 నుండి ఈడీ అరెస్ట్ చేసింది. తర్వాత సిబిఐ కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ 2 కేసుల్లో పలుమార్లు బెయిల్ పిటిషన్స్ వేసిన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. రేపు బెయిల్ పిటిషన్ పై మరోసారి ఢిల్లీ కోర్టులో విచారణ జరగనుంది. వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. సెక్రటేరియట్కి సంబంధించి ఒక చిన్న నేపథ్యం మీకు చెప్పాలి.
ఆ సెక్రటేరియట్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత అస్తవ్యస్తంగా ఉండేదో మీకు తెలుసు, మాకు తెలుసు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు మండలం రుద్రానం గ్రామంలో 60 లక్షల రూపాయల నిధులతో నిర్మించి తలపెట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనం మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు జీఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారిగా రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. త్వరలోనే రైతు భరోసా నిధులు సైతం విడుదల కాబోతున్నాయని తెలిపారు. गजानन भगवान की जय। महागणपति अनुग्रहाशीर्वाद सिद्धिरस्तु। ध्रुवं देवो बृहस्पतिः కొంచెం వాసంట पुष्पान् प्रोक्ष ओम भवत्सुमः तयोधयात् వాస సైడ్ వాసు हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह यस्यां हिरण्यं विन्देजं गावश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वयं ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं अग्ने स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं च सर्वानिर्णुतमेकानां तामिहोपक्वये श्रियं श्रीरमे भजतो सत्यमसीमहि अशोनागं रूपमन्नस्य मे कुले मातरं पद्ममालिनीम् आपस्वजन्तु लिग्धानि जिग्रीतवती पुष्करणीं पुष्टिं सिंहनां पद्ममालिनां हेममालिनीं सूर्यामीः यस्यां हिरण्यं प्रभोरयतो भूत्वा जुहुयादाश्रमन्वः प्रियः पञ्चदशश्चन्द्र श्रीका నమస్కారం. ఈరోజు పటాన్చెరు మండలంలో రుద్రారం సొసైటీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సొసైటీకి ఆదాయం రావాలనే ఆలోచనతో స్థలము సొసైటీ ఆవరణంలో స్థలం ఉన్నది కాబట్టి అది ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికి షాప్లు ఇనాగ్రేషన్ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. మండల పరిషత్కి వెళ్ళి 8 lakhs రూపీస్ దానికి పెట్టడం జరిగింది. మిగతా గిట ఎమ్మెల్యే ఫండ్స్ కానీ అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ సమకూర్చి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు సొసైటీ బిల్డింగ్ గిట డిజైనింగ్ చేయడం జరిగింది. దాని గిట ఇంచుమించు నియోజకవర్గంలో
అన్ని సొసైటీలు కూడా కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. తెల్లాపూర్ కానీ, పటాన్చెరు కానీ, అక్కడ పోతే వాయిలాల కానీ, గుమ్మడిదాల కానీ అన్ని సొసైటీ బిల్డింగ్లు అన్ని కొత్త. విద్యార్థులతో మోదీ రాఖీ వేడుకలు. సీఎం రేవంత్ కు రాఖీ కట్టిన మహిళా నేతలు. సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు బ్రహ్మకుమారులు. ప్రతి అన్నకు తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు వైఎస్ షర్మిల. గ్రామసభ నిర్వహణకై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు. పవన్ కళ్యాణ్ ఇంజనీరింగ్ అద్భుతం సాధించిన కన్నయ్య నాయుడుకి అపూర్వ స్వాగతం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 66 న్యూస్.